ఒక వ్యక్తి పక్షుల్ని కొట్టి వాటిని అమ్మి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు కొన్ని నున్నటి రాళ్ళు తీసుకుని అడవిలోకి వెళ్ళి పక్షులు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఏంటో ఒక పక్షి కూడా పడలేదు. తన దగ్గర ఉన్న రాళ్ళన్నీ అయిపోయాయి. కొంచెం ముందుకి వెళ్తే ఒక సంచి కనపడింది. దాంట్లో రంగు రాళ్ళు, నున్నటి రాళ్ళు కనపడ్డాయి. అలాంటి రాళ్ళు తాను ఎప్పుడూ చూడలేదు. ఆ రాళ్ళుతో పక్షులు కొట్టడం మొదలుపెట్టాడు. ఒక పక్షి పడలేదు. ఇంకా 2 రాళ్ళు మిగిలి ఉండగా ఇలాంటి రాళ్ళు నా పిల్లలకు చూపిస్తే బాగుంటుందని చెప్పి ఆ 2 రాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నాడు. దారిలో ఒక పెద్దయిన ఆ రాళ్ళు చూసి, బాబు ఈ రాళ్ళు నాకు అమ్ముతావా, రాయికొచ్చి 50,000 ఇస్తానన్నాడు. ఇతను ఏడుస్తున్నాడు. ఇతనికి నిజం రేటు తెలిసేమో అని చెప్పి ఆ పెద్దయిన, బాబు రాయికొచ్చి 1,00,000, 2 రాళ్ళకి 2 లక్షలు ఇస్తానంటే ఈ వ్యక్తి ఇంకా ఏడుస్తున్నాడు. బాబు ఆఖరిగా రాయికొచ్చి 1,50,000, 2 రాళ్ళకి 3 లక్షలు అనగానే ఈ వ్యక్తి ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు. బాబు ఇంతకు మించి మంచి రేటు ఎవరంటే అతను ఏడుస్తూ, సార్ డబ్బుల కోసం కాదు సార్, ఈ రాళ్ళు ఎంత విలువైనని తెలియక దీన్ని చిన్న చిన్న పక్షులు కొట్టడానికి ఉపయోగించాను. ఇప్పుడు ఈ రాళ్ళు అడవిలో ఎక్కడ పడిపోయినా కూడా నాకు తెలియదు అని చెప్పి గట్టిగా ఏడుస్తున్నాడు. దేవునితో గడిపే సమయం చాలా విలువైంది. ప్రార్థన చేసే సమయం, బైబిల్ చదివే సమయం, దేవుని మందిరానికి వెళ్ళే సమయం చాలా విలువైంది. ఆ సమయాన్ని వేరే వాటి కోసం వృధాపరచకూడదు. ఎందుకంటే ఒకరోజు ఆశీర్వాదం, ఆ దీవెన ఎంత వెతికినా మనకు దొరకదేమో.